ఒక కథ గురించి మాట్లాడుకుందాం. విద్య ఒక సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పే కథ ఇది. కథ ఒక చిన్న ఊరిలో మొదలవుతుంది. అక్కడ అందరి పిల్లల కోసం ఒకే ఒక్క స్కూలుండేది. వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో, వాళ్లు ఏం నేర్చుకున్నారో చూద్దాం. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రామకృష్ణ అనే ఒక ఉపాధ్యాయుడు. ఆయనంటే ఆ ఊళ్ళో అందరికీ గౌరవం. చదువు ఎంత ముఖ్యమో తన విద్యార్థులందరి మనసుల్లో నాటారు. ఆయన మాటల్లో ఒక ఆశ, ఒక నమ్మకం ఉండేవి. అందరం సమానమే, చదువుకుంటే ఎవరైనా పైకి రాగలవు అని అందరూ నమ్మారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ ఊర్లో ఉన్నది ఒకటే ప్రభుత్వ పాఠశాల. అక్కడ పేద, మధ్యతరగతి, కూలి పనిచేసేవాళ్ల పిల్లలు అనే తేడా అస్సలు లేదు. అందరూ ఒకే బెంచ్ మీద కూర్చొని కలిసి చదువుకునేవాళ్లు. సమానత్వం అంటే ఇదే కదా అనిపించేది. అయితే పైకి అంతా బాగానే కనిపించినా ఆ ఐక్యత వెనక కొన్ని పెద్ద సమస్యలు దాగి ఉన్నాయి. మెల్లమెల్లగా ఆ స్కూల్ మీదున్న నమ్మకం సన్నగిల్లడం మొదలైంది. ఎందుకంటే వాస్తవానికి అక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది. వ్యవస్థలో మొదటి దెబ్బ మధ్యాహ్న భోజన పథకంతోనే బయటపడింది. చూడండి, కాగితాలమీద ఏముంది? పిల్లలకు మంచి పోషకాహారం అందిస్తున్నామని. కాని నిజంగా పిల్లలకు దొరికిందేంటి? చాలాసార్లు నాణ్యత లేని భోజనం. అదికూడా టైంకొచ్చేది కాదు. వాగ్దానానికి వాస్తవానికి ఎంత తేడా ఉందో కదా. సమస్య అక్కడితో ఆగలేదు. స్కూల్లో తాగడానికి నీళ్లు ఉండేవి కావు, టాయిలెట్లు ఉన్నా శుభ్రంగా ఉండేవి కావు, బిల్డింగ్ గోడలు పాడైపోతున్నా ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. మరి కారణం అడిగితే ఎప్పుడూ ఒకటే సమాధానం: ఫండ్స్ రాలేదు, అప్రూవల్ రాలేదు. ఇక్కడే కథలో ఒక కీలకమైన మలుపు వచ్చింది. ఒకరోజు రాము అనే విద్యార్థి తన టీచర్ని చాలా మామూలుగా ఒక ప్రశ్న అడిగాడు. కాని ఆ చిన్న ప్రశ్నే అక్కడున్న పరిస్థితిని పూర్తిగా మార్చేబోతోంది. ఆ ప్రశ్నకు టీచర్ చెప్పిన సమాధానం ప్రైవేట్ స్కూల్లో. అంతే, ఆ ఒక్క మాట చాలు. విద్యార్థుల మనసుల్లో ఉన్న నమ్మకం మొత్తం కూలిపోయింది. మాకు చెప్పేది ఒకటే, మీరు చేసేది ఇంకొకటా అని వాళ్లకర్థమైపోయింది. అప్పట్నుంచి వ్యవస్థ మీద అనుమానం మొదలైంది. సరే, కాలం గడిచిపోయింది. ఆనాటి విద్యార్థులు రాము, సీత, కరీం ఇప్పుడు పెద్దవాళ్లయ్యారు, బాగా స్థిరపడ్డారు. కాని వాళ్లు తమ ఊరికి తిరిగివచ్చి చూస్తే ఆ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అప్పటికీ అలాగే ఉంది. మాత్రం మారలేదు. అందుకే వాళ్లంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు: తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకే పంపాలని. ఈ ఒక్క నిర్ణయంతో సమాజం రెండుగా విడిపోయింది. డబ్బు ఉన్నవాళ్ల పిల్లలు ప్రైవేటు స్కూళ్లకి, డబ్బు లేనివాళ్ల పిల్లలు మళ్లీ అదే ప్రభుత్వ బడికి. ప్రైవేట్ స్కూల్ ఒక మంచి పరిష్కారంలా కనిపించింది మొదట్లో. కాని చాలా తొందరలోనే తెలిసింది అక్కడ కూడా వేరే రకమైన తీవ్రమైన సమస్యలున్నాయని. వాళ్లు ఎంచుకున్న కొత్త దారి వాళ్లను కొత్త సమస్యల్లోకి నెట్టింది. ఒకరోజు రాము కొడుకు వచ్చి తనతో ఏమన్నాడో చూడండి. నాన్నా, నాకు చాలా భయంగా ఉంది. మార్కులు తగ్గితే నేనెందుకూ పనికిరాననిపిస్తోంది. ప్రైవేట్ స్కూళ్లల్లో ఉండే ఒత్తిడి, పోటీకి ఇది ఒక చిన్న ఉదాహరణ అంతే. మార్కుల పరుగులో పిల్లలు ఎంత నలిగిపోతున్నారో కదా. ఈ తీవ్రమైన ఒత్తిడి వల్ల పిల్లల ఆరోగ్యం పాడైపోతోంది, వాళ్లలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతోంది. దీనికి తోడు ఆ ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల నడ్డి విరుగుతోంది. అప్పుడు అర్థమైంది రాముకి, మనం ఒక సమస్య నుంచి తప్పించుకొని ఇంకో పెద్ద సమస్యలో ఇరుక్కున్నామని. అప్పుడే రాము ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు సమస్య ఏంటి? ప్రభుత్వబడా, ప్రైవేట్ బడా? కాదు, సమస్య అంతకంటే చాలా లోతైనది. అసలు కారణం వేరే ఉందని గ్రహించాడు. ఇదే అసలు పాయింట్. చూడండి, రెండు వ్యవస్థల్లోనూ లోపాలున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలో నిధుల దుర్వినియోగం, అవినీతి. మరి ప్రైవేట్ వ్యవస్థలో వాళ్లను నియంత్రించే వాళ్లే లేరు. ఇష్టమొచ్చినట్టు ఫీజులు, పిల్లలమీద విపరీతమైన ఒత్తిడి. అంటే ప్రాబ్లం స్కూల్ పేర్లో లేదు, దాన్ని నడిపించే విధానంలో, జవాబుదారితనం లేకపోవటంలో ఉంది. ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక సైకిల్లాగా చూడొచ్చు. మొదటి తరం ప్రభుత్వ బడిని నమ్మింది, కాని వాళ్ల నమ్మకం నిలబడలేదు. దాంతో వాళ్లు తల్లిదండ్రులయ్యాక తమ పిల్లల కోసం ప్రైవేట్ స్కూల్ అనే కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కాని తీరా చూస్తే ఆ మార్గంలో కూడా అవే సమస్యలు. చూశారా, ఒక తరం చేసిన ప్రయాణం మళ్లీ మొదటికే వచ్చింది. ఇక కథ చివరికి వచ్చేసింది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందేమోని రాము తన పాత టీచర్ రామకృష్ణగారి దగ్గరికి వెళ్తాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఈ సమస్యకొక కొత్త కోణాన్ని చూపిస్తుంది. రాము తన టీచర్ని అడిగిన ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేస్తుంది.
సార్, మనం సిస్టమ్ని నమ్మలేదు, మరి ఆ సిస్టమ్ మనల్నెలా కాపాడుతుంది? ఎంత నిజం కదా! నమ్మకం లేనప్పుడు ఏ బంధమైనా ఎలా నిలబడుతుంది? దానికి ఆ టీచర్ చెప్పిన సమాధానం చూడండి. చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైనది. వ్యవస్థ అంటే ఎవరో కాదు, మనమే. దాన్ని బాగు చేసుకోవాల్సింది కూడా మనమే. తప్పుని వ్యవస్థ మీద నెట్టేయడం కాదు, మనమే ఆ వ్యవస్థలో భాగమని గుర్తించమంటున్నారు. అవును, మనం మారినప్పుడే వ్యవస్థ మారుతుంది. చదువు అనేది ఒక వ్యాపారం కాదు, అది ఒక సమాజానికి పునాది. ఆ పునాదిని సరిగ్గా వేయడంలో, దాన్ని ప్రశ్నించడంలో, జవాబుదారీతనం కోరడంలో మనందరి పాత్ర ఏంటి? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమిది.